హలో ఫ్రెండ్స్, 2014లో తిరుమలలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీరు విన్న తర్వాత వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి రెండింతలు అవ్వడం ఖాయం. తిరుమల శ్రీవారి ఆలయంలో అప్పట్లో జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పుట్టినప్పటి నుండి మాటలకు దూరమైన ఒక యువకుడికి వెంకన్న దర్శనం అనంతరం మాటలు వచ్చాయి. ఏడుకొండలవాడి సన్నిధిలో 18 ఏళ్ల అనంతరం దీపక్ నోరు తెరిచాడు. దీంతో దీపక్ తల్లిదండ్రులు ఆనంద బాష్పాలు కార్చారు. వెంకన్న లీల వల్లే మా కుమారుడికి మాటలు వచ్చాయని ఆనందంతో ఉప్పొంగిపోయారు. తిరుమల శ్రీవారికి ఎప్పటికీ రుణపడి ఉంటామంటూ సంతోషంగా పూజలు చేశారు. ఈ సంఘటన కొండపైన ఉన్న భక్తులకు ఆశ్చర్యాన్ని గురిచేసింది. మాటలు రాని ఆ యువకుడు మాట్లాడుతూ ఉండటంతో అందరూ ఒకేసారిగా షాక్కి గురయ్యారు. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీ సపోర్టుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇక కథలోకి వస్తే, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ యువకుని పేరు దీపక్. అతని ప్రక్కనే ఉన్నది అతని తల్లి. ఆమె పేరు ఫాతిమా. ఈ అబ్బాయి పుట్టుకతోనే మూగవాడు. అయితే ఇతని తల్లికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి. అయితే దీపక్ చిన్నతనంలో వీరు ఢిల్లీలో ఉండేవారు. ఫాతిమా మాత్రం వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తితో అప్పుడప్పుడు తిరుమలకు వస్తూ ఉండేది. ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఎలాగైనా మా అబ్బాయికి మాటలు వచ్చేలా చేయు అని స్వామిని వేడుకునేది. ఇక్కడ ఎంతో మంది పెద్ద పెద్ద డాక్టర్స్ కి చూపెట్టారు. వారంతా మెరుగైన పరీక్షలు చేసి అతనికి ఇంకా మాటలు రావని తేల్చి చెప్పేశారు. అది విన్న అతని తల్లి ఎంతో కృంగిపోయింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత మెరుగైన వైద్యం కోసం వారు లండన్ కి బయలుదేరి వెళ్లారు. అయితే ఆగస్టు 9, 2014న ఫాతిమా తన బిడ్డను తీసుకొని మళ్లీ తిరుమలకి వచ్చారు. అప్పటికి దీపక్ కి 18 సంవత్సరాలు. అందరూ గోవిందా గోవిందా అని క్యూ లైన్ లో అరుస్తున్నారు. కానీ ఆ తల్లికి మాత్రం గుండె నిండా బాధ. తన బిడ్డకి ఎలాగైనా మాటలు వచ్చేలా చూడు స్వామి అని వేడుకుంది. ఇక దర్శనం అనంతరం తీర్థం తీసుకున్నాక దీపక్ ఒక్కసారిగా గోవిందా గోవిందా అని నామస్మరణం చేశాడు. అది విన్న ఆ తల్లి ఎంతో సంతోషంతో దేవునికి దండం పెట్టింది. ఇది ఫ్రెండ్స్, ఇది తిరుమలలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.